హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఇక ఈరోజు అయితే క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా క్యాబేజీ 65 ఏ విధంగా చేయాలో చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో పెట్టానండి. చూసారు కదా, చాలా క్రంచీగా వచ్చిందండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేయొచ్చు. ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకు స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఇక దీనికి కావాల్సిన ఏంటంటే ఇలా ఒక క్యాబేజీ అయితే తీసుకున్నానండి. దీనిలో హాఫ్ సరిపోతుంది మనకు క్యాబేజీ 65 చేసుకోవడానికి. మన క్యాటరింగ్ వాళ్ళు చేసేది కూడా ఈ విధంగానే చేస్తారు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇలా హాఫ్ క్యాబేజీ తీసేసుకొని సన్నగా తురుముకోవాలి. చూడండి, అలా మనం కర్రీ కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దీంట్లో కావాల్సినవి ఏంటంటే కారం వేసుకోవాలండి. ఫస్ట్ మనకు రుచికి సరిపడంత వేసుకోండి, సరిపోతుంది. అంటే ఎంత తినేది ఉంటే అంత వేసుకోండి. కారం ఎక్కువ తినేది ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనిలోనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీనిలోనే గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, స్పైసీనెస్ కోసమని. చూసారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఒక్కటే చిల్లీ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ అనేది పిండేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోండి. మన క్యాబేజీకి మన ఉప్పు, కారం, మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకుండా అయిపోయిన తర్వాత దీనిలో చూడండి, నేనైతే మైదా తీసుకున్నాను. 1 కప్పు మైదా తీసుకున్నాను. దానికి ఎంత అవసరం పడుతుందో అంతే పోసుకోండి. పిండి అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి పిండి అనేది చూసుకుంటూ వేసుకోండి. మనం మైదాకు బదులు శనగపిండి కూడా వాడుకోవచ్చు. కాకపోతే శనగపిండి వాడితే ఏంటంటే పకోడీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను మైదా తీసుకున్నాను. దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇది బియ్యపిండి అండి. బియ్యపిండి కూడా 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి బియ్యపిండి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలుపుకోండి. చేతితోనే కలుపుకుంటున్నానండి. చూడండి, నేను చూపించిన విధంగా మంచిగా పిండి కానీ ఉప్పు, కారం అన్ని మసాలాలు దానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోకండి. చూడండి, నేను చూపించిన విధంగా మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్తో వచ్చింది. చూడండి, నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత తీస్తే చూడండి, అలా చేయితో ముద్దలా కడితే అలా రావాలండి. ఇంకా మీకు వాటర్ కావాలి కాబట్టి దీనిలో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా పట్టదు. చూసారు కదా, అలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీని విధంగా నేను చూపించినట్టు మంచిగా కలుపుకోండి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకు క్యాబేజీ 65 అనేది అంత మంచిగా వస్తుంది. చూసారు కదా, అలా మనకు వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు వేయనికి వీలుగా మనం కలుపుకోవాలి పిండిని అనేది. పిండి కలుపుకోవడం అయితే అయిపోయిందండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మనకు పిండి అనేది మెత్తగా అయిపోతుంది. అప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఒక 10 మినిట్స్ తర్వాత. చూసారు కదా, అలా మనకు 65కి క్యాబేజీ 65కి వేసుకునే విధంగా పిండి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాతనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా కాసేపు అయిన తర్వాత తిప్పండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా గోలుతుంది. చూసారు కదా, కలర్ కూడా ఎంత బాగా వస్తుందో. పిండి అనేది ఎక్కువగా వేసుకోవద్దండి, అలా తక్కువగా వేసుకుంటే మన క్యాబేజీ అనేది మంచిగా కనిపిస్తుంది. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, అంత మంచిగా ఫ్రై అయిన తర్వాతనే తీసుకోండి. మెత్తగా ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, మనం ఫంక్షన్లో చేసుకుంటాం కదా, అలా అయితే రాదు. నేనైతే ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను. చూడండి,
వేసేటప్పుడు మాత్రం మంట హైలో పెట్టుకొని తర్వాత వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా గోలుతాయి. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి లాస్ట్ వై కూడా అయిపోయింది. ఫైనల్గా మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీటిని డెకరేట్ చేయడం కోసమని నేనైతే పచ్చిమిర్చి తీసుకొని అలా ఫ్రై చేసుకొని దానిపైన అయితే వేస్తానండి. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మనం ఈ పచ్చిమిర్చి కూడా తినేయచ్చు కావాలంటే, చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఫైనల్గా మనకు క్రిస్పీగా క్రంచీగా ఉండే గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినాక ఇలాంటివి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉందండి. సేమ్ మన క్యాటరింగ్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో అలాగే వచ్చింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేయండి.